యానం ప్రజలకి యానానికి సంబంధించిన అనేకమైన సమస్యలు కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. దాన్ని జూన్ 21వ తారీఖున ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ సమక్షంలో, మంత్రుల సమక్షంలో, అధికారుల సమక్షంలో యానం ఇష్యూస్ మీద చాలా ఒక 2 గంటలు దాని మీద డిస్కషన్ జరిగి ఒక మినిట్స్ తయారు చేసి దాని మీదే ఇప్పుడు ఒక్కొక్కటి సమస్యలు సాల్వ్ అవుతున్నాయి. దాని మీద కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి పారా టీచర్స్ని అనేకమైన సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆ 30 మందిని కూడా కంటిన్యూషన్ ఇవ్వకపోతే కంటిన్యూషన్ ఇవ్వమని చెప్పాం. సోమవారం నుంచి వారికి కంటిన్యూషను వస్తుంది. అందులో రెగ్యులర్ చేయడానికి కాంట్రాక్ట్ బేస్లో ఉన్నవాళ్ళు కానీ, లాంగ్వేజ్ టీచర్స్ కానీ, పిఎస్టీలను కానీ రెగ్యులర్ చేయాలన్నది చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నది. ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళని చేయమని చెప్తే సీఎం గారు ఈ నెలాఖరికి ఫైనల్గా పాండిచేరి, కారైకాల్, మాహే, ఆనంద్ కలిపి నిర్ణయం తీసుకుంటానని చెప్పున్నారు. ఇదే కాకుండా మరలా అక్కడ ట్రాన్స్పోర్ట్లో సెంట్రల్ కిచెన్ ఈ అంతా మెటీరియల్ అంతా పట్టుకెళ్ళి సప్లై చేసేవాళ్ళు 6 ఉన్నారు. వాళ్ళని డైరెక్ట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 10,000 రూపాయలు చేసేదాన్ని ఈవేళ ప్రపోజల్ నేను పట్టుకుని రేపు వెళ్తూ ఉన్నాను. ఇది కాకుండా 20 మందికి జీతాల విషయంలో వాళ్ళ కట్టిన ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఈఎస్ఐ కానీ కట్ చేయడానికి నిన్న లెటర్, అది కూడా మొన్న లెటర్ ఇచ్చాం. ఫైలు సెక్రటరీ ఎడ్యుకేషన్కి లక్షవారం సబ్మిట్ చేస్తున్నారు. ఈ వారం 10 రోజుల్లో ఆ సమస్య కూడా సాల్వ్ అవుతుంది. అలాగే టీచర్కి సంబంధించిన టైమింగ్స్ని ముందున్న టైమింగ్స్, తర్వాత టైమింగ్ పెట్టున్నారు. అది 9:15 నుంచి 9:30 వరకు ఉండే విధంగా చేయమని చెప్పేసి అసోసియేషన్ కోరున్నారు. దాన్ని డిపార్ట్మెంట్ ద్వారాగా రేపు సోమవారం దాన్ని మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాను. దాన్ని కూడా అయ్యేలాగా చేయాలన్నది ఒక ఉద్దేశం. ఇవి కాకుండా స్పోర్ట్స్లో పనిచేస్తున్న, స్టేడియంలో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, స్విమ్మింగ్లో పూల్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా కొన్ని నెలలను బట్టి, అనేక సంవత్సరాలను బట్టి కూడా పెండింగ్ ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ హాస్టల్ విషయాలు కానీ, ఇదే కాకుండా జిఎస్పిసి కాంపన్సేషన్ 5,289 మందికి 9 నెలల డబ్బుల్ని మండే 15వ తారీఖున ఓఎన్జీసీ మన గవర్నమెంట్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15వ తారీఖున ఇవ్వడానికి 2 రోజుల క్రితం కూడా అక్కడ అయిన తర్వాత మళ్ళీ 2 రోజుల క్రితం నేను ఈడీ గారిని కూడా కలవడం జరిగింది. ఈ వచ్చే సోమవారం 15వ తారీఖుకి వాళ్ళు డబ్బుల్ని డిపాజిట్ చేస్తున్నారు. ఇది కాకుండా 231 మందికి రాని వాళ్ళకి కలెక్టర్ అన్ని అప్రూవల్ చేసి ఫైనల్ స్టేజ్లో ఉంది. వాళ్ళకి 24 నెలలు ఒకేసారి వీళ్ళకి కలిపి డబ్బులు వేయడం జరుగుతుంది. అలాగే శాండ్ ప్రాబ్లం కానీ, అలాగే పీడబ్ల్యూలో 168 మంది పాండిచేరి, కారైకాల్, మాహేకి సంబంధించిన రెగ్యులర్ చేసే ఫైల్ని నిన్న చీఫ్ ఇంజనీరు నిన్న అనగా లక్షవారం ఫైల్ని క్లియర్ చేసి నిన్న అండర్ సెక్రటరీ ఫైల్ క్లియర్ చేశారు. నిన్న వారితోటి అక్కడ తీసుకున్న నిర్ణయం ప్రకారం పాండిచేరి పోస్టుల్ని అందులో 168 మందిలో 122 నుంచి 23 మంది యానం వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ ఇక్కడ ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో ఇక్కడ ఖాళీలు ఫిలప్ చేసి మిగతాయి పాండిచేరిలో పోస్టులు వేయడానికి ఒప్పుకుని సిఎస్, ఫైనాన్స్ సెక్రటరీ ఒప్పుకున్నారు. అది ఒక 10-15 రోజుల్లో ఈ నెలాఖరు లోపులోనే వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసే ఆ బాధ్యత కూడా నేను తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా కరోనాకు ముందు వరకు పనిచేసి ఒక 15 మంది పీడబ్ల్యూలో డ్యూటీకి రాలేదు. సెకండ్ బ్యాచ్ 113, ఆ 113లో 15 మంది డ్యూటీకి రాకపోతే వాళ్ళకి అక్కడ నుంచి డిపార్ట్మెంట్కి ఇక్కడ ఇచ్చేసి ఈ మానేసిన దగ్గర నుంచి ఏ కేసుల్లోనా ఇన్వాల్వ్ అయ్యారా, ఇటు పోలీస్ స్టేషన్ నుంచి, సబ్ జైలు నుంచి, అలాగే కోర్టు నుంచి కాగితాలు ఇచ్చేయమంటే ఇచ్చున్నారు. ఆ పేపర్స్ కూడా పట్టుకుని వెళ్తే వాళ్ళు కూడా మళ్ళీ డ్యూటీలో చేసేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా 9 మంది యానం, మొత్తం పాండిచేరి అంతా కలిపితే 42 మంది. వాళ్ళు 3,400కి 2005 బ్యాచీలో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు చేసే ఫైల్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అలాగే 2011లో పెట్టిన వారు కొంత గ్యాప్ వచ్చి 2005లో చేస్తే 10,000 రూపాయలు చేశారు. వాళ్ళు రెగ్యులర్ చేయమంటే రెగ్యులర్ చేయడానికి కుదరదని చెప్పి 18,000 రూపాయలు, 8,000 రూపాయలు పెంచడానికి ఫైల్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయ్యి ఉంది. అది కూడా త్వరలోనే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి. ఇవి కాకుండా బాయిలర్ మిల్క్ ఉన్న 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి 10,000 రూపాయలు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేలాగా ఈ ముఖ్యమంత్రి గారే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్ చేయాలి లేదా
18,000 రూపాయలు చేయాలి అన్న ఉద్దేశంతో 18,000 రూపాయలు చేయడానికి ఫైల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి, నమస్తవాయ దగ్గరికి ఫైల్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్, నేను కూడా 2వ తారీఖున మాట్లాడినప్పుడు సీఎం గారు ఇంకొకసారి నేను గవర్నర్ దగ్గరికి పర్సనల్ గా వెళ్ళి వీళ్ళని రెగ్యులర్ చేసేలాగా ప్రయత్నం చేస్తాను, ఆ రెగ్యులర్ గా నవ్వకపోతే 18,000 రూపాయలది ఫైల్ పంపించేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పున్నారు. ఈ విధంగా ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న 42 మందికి రావాల్సిన జీతాల విషయంలో కానీ నిన్న కూడా వాళ్ళతో నేను మీటింగ్ అయ్యి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ కూడా ఈఎస్ఐ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, జిఎస్టీ కానీ కట్ చేయడానికి వాళ్ళకి విత్తే కానీ వాళ్ళ జీతాలు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల నుంచి పైబడి పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కాపాడడానికి ఏ విధంగా ఎడ్యుకేషన్లో పనిచేసే వాళ్ళు కానీ, స్టేడియంలో పనిచేసే వాళ్ళు కానీ, స్విమ్మింగ్ పూల్లో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, కోఆపరేటివ్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ అందరినీ కూడా ఏ విధంగా కాపాడుకోవాలి అన్న దాని మీదే నేను నా ప్రయత్నం పూర్తిగా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళందరికీ జీతాలు ఇప్పించడం, వాళ్ళని బయటకు పంపకుండా ఉండడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. ఇది కాకుండా శాండ్ ఇష్యూ కానీ, ఇతర విషయాలు అనేకమైన సాయి స్పోర్ట్స్ ఇష్యూస్ కానీ, బీఎస్సీ నర్సింగ్ ఇష్యూ కానీ, అది బీఎస్సీ నర్సింగ్ కూడా టైం అయిపోతే హెల్త్ సెక్రటరీతో ఇచ్చేసి ఇంకొక 15 రోజులు టైం అయ్యి మనకి ఇచ్చేలాగా మాట్లాడమని కూడా చెప్పి మొన్న 2వ తారీఖున హెల్త్ సెక్రటరీ తోటి మాట్లాడడం జరిగింది. ఈ ఇష్యూస్ అన్నీ కూడా యానానికి సంబంధించిన విషయాలు, నా సొంత విషయాలు కానీ, నా నియోజకవర్గం, నా ప్రజలు అన్నట్టుగానే నేను భావించాను. ఆ విధంగానే భావిస్తూ రాబోయే ఇంకా దగ్గరగా 14-15 నెలల్లో ఈ పనులు మ్యాక్సిమం అన్నీ కూడా కంప్లీట్ చేసేలాగా మీకు ఇచ్చిన మాటలు నిలుపుకుంటానని చెప్పేసి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను.